శ్రీరామచంద్రుడు అనేక ఇతిహాస పురాణములలో ఉన్నటువంటి హనుమద్దు లీలలను నామరూపములో ఒక అష్టోత్తరంగా ఇవ్వడం జరిగినది. దానినే శ్రీరామ ప్రోక్త హనుమతు అష్టోత్తర శతనామ స్తోత్రము అంటారు. ఇది చాలా శక్తివంతమైనటువంటి అష్టోత్తరము. ఇందులో హనుమత చరిత్రంతా కూడా నిక్షిప్తం చేయబడినది మంత్ర రహస్యంగా. సుందరకాండ, ఈ పరాశర సంహిత మొత్తం సారము, అదేవిధంగా అనేక చోట్ల ఉన్నటువంటి హనుమత్ చరిత్ర అంతా కూడా ఈ ఒక్క అష్టోత్తరంలోనే ఉన్నది. కాబట్టి దీన్ని ఒక్కటి నిత్యము చదివితే అన్ని శుభాలు కలుగుతాయి అని స్వయంగా శ్రీరామచంద్రుడే ఆ యొక్క పరాశర సంహిత ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. ఆ అష్టోత్తరాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. విశేషంగా ఈ హనుమత్ జయంతి ప్రవదినం రోజు నుంచి మొదలుపెట్టి రోజు అందరూ చదువుకోండి. అస్య శ్రీ హనుమదష్టోత్తర శత దివ్యనామ స్తోత్ర మంత్రస్య శ్రీరామచంద్ర ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తి వాయుపుత్ర ఇతి కీలకం మమ శ్రీ హనుమత్ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః అని ఆ యొక్క స్తోత్రాన్ని ప్రారంభించండి. దీనికి ధ్యాన శ్లోకాలు కూడా ఉన్నాయి. నమస్తస్మై హనుమతే ఏన తీర్ణో మహార్ణవః రామలక్ష్మణ సీతాభిస్తీర్ణ శోక మహార్ణవః అంటే మహాసముద్రము లంఘించిన హనుమంతునికి నమస్కారము. సీతారామ లక్ష్మణులతో దుఃఖ సముద్రమును దాటించిన హనుమంతునకు నమస్కారము. వారి దుఃఖమును తొలగించిన హనుమంతునికి నమస్కారము. సప్తషష్టిర్హితాం కోటి వానరాణాం తరస్వినాం యస్ సముజ్జీవయామాస తం వందే మారుతాత్మజం. 67 కోట్ల బలిష్ఠులకు వానరులందరినీ కూడా బతికించిన వాయునందనుడైన హనుమంతునకు నమస్కారము. యో దక్షిణం దిశం గత్వా వైదేహీం రామముద్రయా అజీవయత్తమమృతం ప్రపద్యే పవనాత్మజం. ఏ మహామహుడు రామముద్రికను స్వీకరించి దక్షిణ దిశకు వెళ్ళి సీతమ్మను చూసి రక్షించి అట్టి అమృత స్వరూపుడు హనుమంతునికి నమస్కరిస్తున్నాను. అంటే సీతమ్మ యొక్క ప్రాణములు కాబడిన అమృత స్వరూపుడైన హనుమకు నమస్కరిస్తూ ఇతిహాస పురాణేషు ప్రకీర్ణానామితస్తతః శతమష్టోత్తరం నామ్నాం సంగ్రహిష్యే హనుమతః అని అనేక పురాణముల నుంచి విశిష్టమైన హనుమన్నామములు మీకు అందిస్తున్నాను అన్నాడు. ఇంతవరకు చదువుకుంటే చదువుకోవచ్చు, లేకుంటే ఇక్కడి నుంచైనా కూడా చదువుకోవచ్చు. శ్రీరామచంద్ర ఉవాచ ఓం ఆయుష్మతే అప్రమేయాత్మనే హనుమతే నమః మారుతాత్మజాయ అంజనాతనయాయ శ్రీమతే బాలార్కఫలబుద్ధియః సూర్యపృష్టగమనాయ పుణ్యాయ సర్వశాస్త్రార్థతత్వవిదే బహుశ్రుతవ్యాకరణాయ రామసుగ్రీవసఖ్యకృతే రామదాసాయ రామదూతాయ రామాత్మనే రామదైవతాయ రామభక్తాయ రామసఖాయ రామనిధిః రామహర్షణాయ మహానుభావాయ మేధావినే మహేంద్రగిరిమర్ధనాయ మైనాకమానితాయ మాన్యాయ మహోత్సాహాయ మహాబలాయ దేవమాతాహృన్నివహ గోష్పదీకృతవారిధయే లంకాద్వీప విచిత్రాంగాయ సీతాన్వేషణ కోవిదాయ సీతాదర్శన సంతుష్టాయ రామపత్ని ప్రియంవదాయ దశకంఠశిరచ్ఛేత్రే తుతతారాయ అభిదర్శనాయ ధీరాయ కాంచనవర్ణాంగాయ తరుణార్కనిబాదీప్తానలార్చిషే ద్యుతిమతే వజ్రదంష్ట్రాయ నఖాయుధాయ మేరుమందర సంకాశాయ విద్రుమ ప్రతిమాననాయ సమర్చాయ విశ్రాంతాయ దుర్ధరాయ శత్రుకంపనాయ అశోకవనికాక్షేత్రే వీరకింకరసూదనాయ చైత్యప్రాసాద విధ్వంసినే జంబుమాలి నిషూదనాయ సీతాప్రసాదకాయ శౌరయే వస్త్రలాంగూలపావకాయ దగ్ధలంకాయ అప్రమేయాత్మనే మహాజీమూత నిస్వనాయ సంస్కార సంపన్న వచసే విభీషణ విశేషకృతే ముష్టిపిష్టదశాస్యాంఘాయ లక్ష్మణోద్వాహన ప్రియాయ ధూమ్రాక్షగ్నే అకంపనగ్నే త్రిశిరగ్నే నికుంభగ్నే
పాపరాక్షస సంఘగ్నాయ పాపనాశన కీర్తనాయ మృత సంజీవనాయ యోగినే విష్ణుచక్ర పరాక్రమాయ హస్తన్యస్తౌషధీగిరయే చతుర్వర్గ ఫలప్రదాయ లక్ష్మణోజ్జీవనాయ శ్లాఘ్యాయ లక్ష్మణార్ధహృతౌషధయే దశగ్రీవవదోద్యోగినే సీతానుగ్రహభాజనాయ రామం ప్రత్యాగమాయ దివ్యాయ వైదేహీ దత్తభూషణాయ రామాద్భూత యశస్తంభాయ యావద్రామకథాస్థితాయ నిష్కల్మషాయ బ్రహ్మచారిణే విద్యుత్సంఘాత పింగళాయ కదలీవనమధ్యస్థాయ మహాలక్ష్మీ సమాశ్రయాయ భీమనిష్కంపనాయ భీమాయ అవ్యగ్రాయ భీమసేనాగ్రజాయ యుగాయ ధనంజయరథారూఢాయ శివభక్తాయ శివప్రియాయ చూర్ణీకృతాక్షదేహాయ జ్వలితాగ్నినిబాణనాయ పింగాక్షాయ విభవే ఆకాంతాయ లంకినీ ప్రాణఘాతుకాయ పుచ్చాగ్నే దగ్ధలంకాయ మాల్యవత్ ప్రాణహారిణే శ్రీప్రదాయ అనిలసూనవే వాగ్మినే వానరనాయకాయ నమః అని 108 నామములను చెప్పినాడు. ఇత్యేవం కీర్తనం యస్య నామ్నామష్టోత్తరం శతం పుణ్యం పవనపుత్రస్య పావనం పరికీర్తనం అని ఈ అష్టోత్తర శతనామములు హనుమద్దు స్తోత్రముగా ప్రసిద్ధిగాంచినవి, పుణ్యప్రదమైనవి, పవిత్రమైనవిగా కొనియాడబడినవి. ఈ స్తోత్రమును గానము చేసినను విన్నను ఆయుర్వృద్ధి, అరోగతములు అన్ని రోగములు కూడా నశించిపోతాయి, గండములు తొలగిపోతాయి, భగవద్భక్తి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, కాంతి పొందుతారు. మహాభయంకరమైన యుద్ధములందు దొంగల వల్ల భయం వచ్చినప్పుడు, సర్పము వల్ల భయం వచ్చినప్పుడు, క్రూర జంతువుల వల్ల భయం వచ్చినప్పుడు ఈ యొక్క నామములను స్మరించినట్లయితే హనుమంతుడు అభయం ఇస్తాడు అంటున్నాడు. అంటే సర్ప సంబంధమైనటువంటి ఇబ్బందులను కూడా తొలగించేటువంటి శక్తి ఉన్నదండి దీనికి. అనేక గ్రహదోషాలను, అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలను, ఆర్థిక సమస్యలను తొలగించి భక్తిని ఇచ్చేటువంటి హనుమద్ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి గొప్ప శ్లోకము, స్తోత్రముగా చెప్పడం జరిగినది. కాబట్టి అందరూ కూడా చేసుకుని ఆ యొక్క హనుమద్ అనుగ్రహమును పొందండి. స్వయంగా శ్రీరాముడు చేసినాడు. మొత్తం సుందరకాండ, యుద్ధకాండను పెట్టారండి. ఇందులో మనకు మహాభారతంలో ఉన్నటువంటి నామాలు కూడా వచ్చాయి. కాబట్టి చాలా విశిష్టమైనటువంటి స్తోత్రం ఇది. ఇంతకంటే మంచి స్తోత్రం ఉండదేమో బహుశా హనుమంతునికి సంబంధించి. హనుమంతుడికి ఇష్టమైన రాముడు చెప్పినటువంటి స్తోత్రం కాబట్టి ఇంకా ఇష్టమైన స్తోత్రం అందరూ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.